ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పెద్ద భూమి లేదు. ఉన్న చిన్న పొలంలో కష్టపడి పనిచేసేవాడు. కాని ఎంత కష్టపడినా లాభం మాత్రం తక్కువే వచ్చేది. ఒక సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు. పంటలు ఎండిపోయాయి. రామయ్య చాలా బాధపడ్డాడు. ఇలా అయితే కుటుంబాన్ని ఎలా పోషించాలి అని ఆలోచించాడు. ఒక రోజు ఇంటి వెనుక మూలలో కొన్ని గుమ్మడికాయ గింజలు కనిపించాయి. ఇవి పనికిరావు అనుకోవద్దు. ఒకసారి ప్రయత్నం చేద్దాం అనుకుని వాటిని పొలంలో నాటాడు. ప్రతిరోజూ ఉదయం పొలానికి వెళ్లి నీళ్లు పోసేవాడు. గడ్డి తీసేవాడు. మొక్కలతో మాట్లాడేవాడు కూడా. బాగా పెరగండి, నా ఆశ మీరే అనేవాడు. కొద్ది రోజుల్లోనే గుమ్మడికాయ మొక్కలు వేగంగా పెరిగాయి. ఆకులు పెద్దగా, పచ్చగా అయ్యాయి. కొంతకాలానికి పెద్ద పెద్ద గుమ్మడికాయలు పండాయి. రామయ్య ఆనందంతో, ఇలాంటి గుమ్మడికాయలు నేను ఎప్పుడూ చూడలేదు అన్నాడు. ఈ విషయానికి గ్రామం అంతా పాకింది. అందరూ వచ్చి గుమ్మడికాయలు చూశారు. ఒక పెద్దమనిషి అన్నాడు, ఇంత మంచి గుమ్మడికాయను రాజుకి ఇస్తే తప్పకుండా బహుమతి వస్తుంది. రామయ్య ఆలోచించాడు. నా దగ్గర ఎక్కువ ధనం కావాలనుకోను. కాని నా కష్టం రాజుకి తెలిసితే చాలు అనుకున్నాడు. అతిపెద్ద గుమ్మడికాయను తీసుకుని రాజధానికి వెళ్లాడు. రాజు ఆ గుమ్మడికాయను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద గుమ్మడికాయను ఎక్కడ పెంచావు అని అడిగాడు. రామయ్య వినయంగా, రాజా, కష్టపడి, నమ్మకంతో పెంచాను అన్నాడు. రాజు సంతోషించి, నీకు ఏం కావాలి అని అడిగాడు. రామయ్య, నాకు భూమి, నీళ్లు ఉంటే చాలు. కష్టపడి బతుకుతాను అన్నాడు. నీతి. చిన్నదిగా కనిపించిన ప్రయత్నమే పెద్ద మార్పుకు దారి తీస్తుంది. కష్టం, నిజాయితీ ఎప్పుడూ వృథా కావు.